నేను నరేష్, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాసిని. నేను ఒకటే అనుకుంటున్నాను, ఢిల్లీ ఏఐసిసి పెద్దలను కోరుకునేది ఏంటంటే చేతులు జోడించి రాహుల్ గాంధీ సార్ని, సోనియా గాంధీ మేడంని, ప్రియాంక గాంధీ మేడంని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఒకటే చేతులు జోడించి కోరుకుంటున్నాను. స్థానిక వాసైనటువంటి కట్కూరి సందీప్ అన్న గారికి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి వెళ్ళి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా పెద్దపల్లి వాసినిగా నేను కోరుకుంటున్నాను. అలాగే 7 నియోజకవర్గ ప్రజలకు కూడా పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి కట్కూరి సందీప్ అన్న గారికి ఎంపీ టికెట్ వచ్చేలా కృషి చేసి అన్నగారికి టికెట్ రప్పించి మనం పాటుపడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. విషయం ఏమిటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలల్లా సందీప్ అన్న గారు తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గురించి పాటుపడి వాళ్ళని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను 7 జాగాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళను గెలిపించుకోవడం అనేది జరిగింది. కొన్ని కోట్ల డబ్బు ఖర్చు పెట్టిండు సందీప్ అన్న గారు. అయినా డబ్బుకు ఏం వెనకాడాడు, అప్పులు తెచ్చి కూడా పెడతాడు. కాకపోతే విషయం ఏంటంటే లోకల్గా మన స్థానిక వాసి కట్కూరి సందీప్ అన్న గారికి ఎంపీ టికెట్ ఇస్తే మన జనాల మధ్యలో తిరిగేటోడు, మనకు అందుబాటులో ఉండేటోడు, మనం అన్నా అని పిలిస్తే మన వెన్ను తట్టి నేనున్నానంటూ మనకు పనిచేసేటువంటి మన లోకల్ యంగ్ అండ్ డైనమిక్ లీడరు, మన స్థానిక వాసి, మన కట్కూరి సందీప్ అన్న గారికి మనం ఎంపీ టికెట్ ఇచ్చి మన అభ్యర్థిగా గెలిపించుకోవడం మనకి ఈరోజు కంపల్సరీ వాంటెడ్ అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్త నేతలు, డబ్బున్న బడాబాబులు ఏంటంటే నాకు ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి వాళ్ళు వస్తారు. కాకపోతే వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు ఢిల్లీలో ఉంటారా, హైదరాబాద్ ఉంటారా తెలియదు. వాళ్ళు స్థానికంగా ఉండరు, లోకల్ మన ప్రజల కోసం పాటుపడరు. అటువంటి వాళ్ళకు టికెట్ ఇచ్చినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అదనంగా ఏంటంటే మనం పేరు బదనామవుడు, మళ్ళీ ఏంటంటే మనకు అందేటువంటి నిధుల దుర్వినియోగం జరుగుడు, మనకు సంబంధించిన అవసరాలను కూడా మనం దుర్వినియోగపరచుకోవడమే సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వమన్నది. మనకు స్థానిక వాసి అనేటువంటి వాడు మనకు అందరికీ ప్రజలకు తెలిసి ప్రజల మధ్యలో తిరిగే సందీప్ అన్నకు టికెట్ ఇవ్వడం ద్వారా ఏంటంటే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలుగా పనిచేశాడు. ఆ టైంలలో బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 2 కలిసి కట్కూరి సందీప్ అన్నను బహుమతిగా జైల్లో తోయడం జరిగింది, ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అయినప్పటికీ వెన్ను చెక్కు చెదరక మళ్ళీ బయటకు వచ్చి కూడా భుజాన పెట్టినటువంటి కాంగ్రెస్ జెండా కోసం, కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం పార్టీని విడకుండా 10 సంవత్సరాలుగా పాటుపడుతూ నిరంతరం కృషి చేస్తూ ఇప్పటికీ పార్టీని వదలకుండా పార్టీ కోసమే పనిచేయాలని నిరంతరంగా కృషి చేస్తూ పార్టీ కోసం పాటుపడుతున్నటువంటి కట్కూరి సందీప్ అన్న గారికి టికెట్ ఇవ్వడం ఎంతో బహుదాయకమని నేను అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు సంపన్న వర్గాలు, తెలుగు వాళ్ళు, ముస్లిం వాళ్ళు, సంపన్న కులాలు, ఎస్సీలు, మాదిగలు, మండపులు, తెలుగు వాళ్ళు, ముదిరాజులు, సంపన్న అగ్రవర్ణ కులాల వాళ్ళు కూడా పరిచయాస్తున్నటువంటి ముఖం తెలిసినటువంటి మనకు పరిచయదగ్గ సమర్థం ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడరు. సమస్య ఇక్కడున్నా అంటే అక్కడికి నేను వచ్చి ప్రశ్నిస్తా, పరిష్కారాన్ని నేనైతే, సమస్య నీదైతే అని చెప్పేసి వెన్నంటుండి మన కోసం పనులు చేసేటువంటి సందీప్ అన్న గారికి ఈరోజు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనందరిది, మన సంపన్న వర్గ కులాలకు సంబంధించినటువంటి మన ప్రజలందరిది ఉన్నది. అలాగే రాహుల్ గాంధీ సార్ గారు, సోనియా గాంధీ మేడం గారు, ప్రియాంక గాంధీ మేడం గారు, రేవంత్ రెడ్డి సీఎం సార్ గారు, మల్లికార్జున ఖర్గే సార్ గారు, స్థానికవాసి అయినటువంటి మా విజయరమణ గారు, కాంగ్రెస్ నేతలందరూ కూడా పెద్దపల్లి తరపున మా లోకల్ వాసి అయినటువంటి కట్కూరి సందీప్ అన్న గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మీరు మద్దతు తెలిపి తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేటట్లు చూడాలనేది నా యొక్క కోరిక. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు 7 నియోజకవర్గ ప్రజలు కూడా సందీప్ అన్నని గెలిపించుకోవాల్సిందిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సందీప్ అన్న గారు 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాడు. బీజేపీ తెలంగాణ 2 ప్రభుత్వాలు కూడా కేసులు పెట్టినప్పటికీ బయటకు వస్తూ ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్నాడు. అటువంటి అన్నకు టికెట్ ఇవ్వడం ఎంతో బహుదాయకం. అలాగే
సందీప్ అన్నని గెలిపించుకోవడం కూడా మన యొక్క బాధ్యత, మన యొక్క భవిష్యత్తు. కావున మీరందరూ ఏం చేయాలంటే సందీప్ అన్న గారికి ఓటు వేయడానికి జనాలందరూ కూడా తయారుగా సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నేతలు కానీ, హైదరాబాద్ నేతలు కానీ, మరియు అపోజిషన్లు వాళ్ళు కానీ, సపోజిషన్లు కానీ సపోర్ట్ చేయవలసిందిగా నేను అనుకుంటున్నాను. ఇది నా ఒక్కటి కాదు, పెద్దపల్లి స్థానిక వాసులందరిది, 7 నియోజకవర్గ ప్రజలందరి యొక్క మాట. ఆ మాటను జనాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందుకొచ్చి ఇలా మీడియా ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. నేను చేతులు జోడించి మరీ ఢిల్లీ ఏఐసిసి నేతలైనటువంటి పెద్దవాళ్ళు సోనియా గాంధీ మేడం, రాహుల్ గాంధీ సారు, ఖర్గే సారు, ప్రియాంక గాంధీ మేడం, కొత్తగా అయినటువంటి మా జనాలతోటి ఎంపికైనటువంటి మా ప్రియతమ నాయకుడైనటువంటి మా హైదరాబాద్ సీఎం సారు రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చేతులు జోడించి అడుగుతున్నాను. లోకల్ వాసి అయినటువంటి ఎంపీ అభ్యర్థి కట్కూరి సందీప్ అన్న గారికి టికెట్ ఇచ్చి, ప్రజల మధ్య ఉంటున్నటువంటి కట్కూరి సందీప్ అన్న గారికి టికెట్ ఇచ్చి మద్దతు తెలపవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఢిల్లీ ఏఐసిసి నేతలకు, హైదరాబాద్ సీఎం సార్కు, ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నమస్కారము. నేను నరేష్, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ వాసిని. పెద్దపల్లి పరిసర ప్రాంత ప్రజలకు మరియు 7 కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గ ప్రజలకు నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మన పెద్దపల్లిలో స్థానికంగా నివాసం ఉన్నటువంటి స్థానిక వ్యక్తి మన కట్కూరి సందీప్ అన్న గారికి ఎంపీ టికెట్ ఇచ్చి పెద్దపల్లి నుంచి మనం పార్లమెంటుకు పంపేయాలని అనుకుంటున్నాం. ప్రజలందరికీ తెలియజేయనేది ఏమనగా, కట్కూరి సందీప్ అన్న అంటే 7 కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాల్లో తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. మొన్న అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలలో సందీప్ అన్న గారు మన పెద్దపల్లి నుంచి వెళ్ళి కాక స్థానికంగా 7 కాన్స్టిట్యున్సీల నుంచి వెళ్ళి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించడానికి కోసం అని చెప్పేసి 7 నియోజకవర్గాలు అనేది నిరంతరం కృషి చేశాడు. వాటిని తిరిగాడు. 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. అటువంటి స్థానికంగా మనకు గుర్తింపు ఉన్నటువంటి సందీప్ అన్నకు మనం ఎంపీ టికెట్ ఇచ్చి మన పెద్దపల్లి లోకల్ వాసిగా మనం గెలిపించుకున్నట్లయితే మన లోకల్లో ఉండేవాడైతాడు. మనకు పనులు చేసే అన్న అంటే క్షణంలో పనిచేసి మన యొక్క కోరికలను తీర్చేటువంటి ఈ సందీప్ అన్నను మనం ఎంపీగా గెలుచుకుంటే ఎంతో ఆలోచించిన వారై, ఎంతో విజ్ఞతతో ఉన్నవారం అవుతాము. కొత్త వ్యక్తులు వస్తున్నారు ఇప్పుడు, నాకు ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు. వారి యొక్క ముఖం మనం ఒక్కరోజు కూడా చూడలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు స్థానికంగా ఉండరు, మనకు ప్రజలకు కూడా ఏం పని చేయరు. అటువంటి వాళ్ళకు మనం టికెట్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినట్లయితే మనకు ఒరిగేది ఏం లేదు. అందులో స్థానికంగా గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసినటువంటి కృషి వలుడు, తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కేసులను పెట్టి జైల్లో వేసినప్పటికీ కూడా అయినా కూడా నిరాశ చెందక మళ్ళీ కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమపడుతూ పోయినసారి 5 సంవత్సరాల కింద కూడా ఎంపీ టికెట్స్ కోసం మన సందీప్ అన్న గారు ట్రై చేయడం అనేది జరిగింది. కానీ జనాలు అనేది ఏంటంటే అవకాశం అంతగా తెలియదని చెప్పేసి అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సందీప్ అన్న అంటే తెలియని వ్యక్తులు ఎవరు లేరు. మన యొక్క పెద్దపల్లి ప్రాంత వాసులు కానీ 7 నియోజకవర్గ వాసులు కానీ సందీప్ అన్నకు ఈసారి అవకాశం ఇద్దాం. మనకు సంబంధించినటువంటి దళిత బిడ్డ ఎస్సీ నియోజకవర్గం నుంచి వస్తున్నాడు. ఢిల్లీ ఏఐసిసి నేతలు పెద్దలు రాహుల్ గాంధీ మేడం, సోనియా గాంధీ మేడం, రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడం, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఒకటే చేతులు జోడించి అడుగుతున్నాను. పెద్దపల్లి స్థానిక వాసి అయినటువంటి కట్కూరి సందీప్ అన్న గారికి ఎంపీ టికెట్ ఇచ్చి 7 నియోజకవర్గ ప్రజలకు మద్దతు తెలపవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే 7 నియోజకవర్గ ప్రజలకు కూడా సందీప్ అన్నకు టికెట్ ఇచ్చి మనటువంటి భవిష్యత్తును మార్పు చేసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క కోరిక. జై కాంగ్రెస్, జై రాहुल गांधी సార్. नमस्कार, मेरा नाम नरेश, मैं पेद्दपल्ली जिला तेलंगाना स्टेट का है. मैं दिल्ली एआईसीसी सब बड़ी नेताओं से हाथ जोड़ के मांग रहा हूँ, राहुल सर से, सोनिया गांधी मैडम से और प्रियंका गांधी मैडम से, तेलंगाना सरकार का सीएम रेवंत रेड्डी
भाई से भी मैं हाथ जोड़ के मांग रहा हूँ, पेद्दपल्ली टिकट एमपी कटकुरी संदीप भैया को देना। पेद्दपल्ली लोकल वासी है, स्थानिक वासी है। कटकुरी संदीप भैया कम से कम 10 साल से पहले से कांग्रेस पार्टी के बारे में, कांग्रेस पार्टी के लिए तेलंगाना सरकार की समय पे काम कर रहे हैं। उसके विरोध में तेलंगाना सरकार संदीप भैया को ज़्यादा केसा लगा के जेल में लगा दिया है। तो भी संदीप भैया बाहर आके पार्टी के बारे में बहुत 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 काम किया है। और पिछले वो जो एमएलए इलेक्शंस के टाइम पे भी 7 कॉन्स्टिट्यूंसी से सभी लोगों को जीतने के लिए, जिताने के लिए उसके पीछे और उसके सामने आगे आके पार्टी के लिए बहुत से बहुत काम करा है और जिताए है। 7 लोगों को, 7 एमएलए लोगों को भी जिताए हैं। आज संदीप भैया बोले तो 7 कॉन्स्टिट्यूंसी में पहचानने वाला ज़्यादा से ज़्यादा लोग हैं। संदीप भैया बोले तो एक कॉल करे तो भैया बोलिए आपका प्रॉब्लम क्या है, एक ही मिनट में आके प्रॉब्लम सॉल्व करके चले जाते हैं। वो ब्रांड बोले तो संदीप भैया है, संदीप भैया बोले तो कांग्रेस है, कांग्रेस बोले तो संदीप भैया है। आज नया लोग आके मेरे को एमपी टिकट होना, मेरे को एमपी टिकट होना बोल के मांग रहे हैं, लेकिन नया लोगों को टिकट मत देना। हमारी लोकल वासी, स्थानिक वासी संदीप भैया को टिकट जरूर देना है। संदीप भैया को कंपलसरी एमपी टिकट जरूर देना है। वो एससी रिजर्वेशन से आ रहे हैं, यंग एंड डायनामिक लीडर है, वो पेद्दपल्ली का स्थानिक लोग वासी है। वो संदीप भैया बोले तो आज तेलंगाना स्टेट में सभी कॉन्स्टिट्यूंसी में संदीप भैया बोले थे पहचानते हैं, लेकिन आज 7 कॉन्स्टिट्यूंसी में संदीप भैया बोले तो सब लोगों को पहचानते हैं, जानते हैं। संदीप भैया यंग एंड डायनामिक लीडर है। मैं एक ही बात बोलना चाहता हूँ सीएम रेवंत रेड्डी सर से भी और दिल्ली एआईसीसी के नेता मल्लिकार्जुन खड़गे सर जी को और क्या बोलते हैं राहुल सर जी को, प्रियंका गांधी मैडम को और सोनिया गांधी मैडम को मैं सर झुका के हाथ जोड़ के आपको पैदल पकड़ के पैर पकड़ के भी हाथ जोड़ के मांग रहा हूँ। कंपलसरी हमारा लोकल स्थानिक वासी पेद्दपल्ली एमपी टिकट कटकुरी संदीप भैया को देना चाहिए मैडम जी, कंपलसरी। मल्लिकार्जुन खड़गे सर जी, प्रियंका गांधी मैडम जी, सोनिया गांधी मैडम जी, राहुल गांधी सर जी, रेवंत रेड्डी सर जी भी सब लोग वोट देने के लिए तैयार है। 7 कॉन्स्टिट्यूंसी में सब लोग संदीप भैया को जिताने के लिए तैयार है। संदीप भैया बोले तो कांग्रेस पार्टी है, कांग्रेस बोले तो संदीप भैया है, यंग एंड डायनामिक लीडर कटकुरी संदीप भैया है। सब लोग संदीप भैया जीतने के लिए, जिताने के लिए, संदीप भैया को एमपी टिकट आने के लिए सब लोग तैयार हैं। वोट देने के लिए भी सब लोग तैयार हैं। कंपलसरी सभी देश की बड़ी नेताओं और बड़ी सर जी सब लोग कंपलसरी टिकट देना चाहिए। मैं हाथ जोड़ के मांग रहा हूँ, मैं पैदल पकड़ के मांग रहा हूँ संदीप भैया को, कटकुरी संदीप भैया को कंपलसरी टिकट दे दीजिए मैडम। धन्यवाद।